ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. నమస్తే, నేను మీ కిరణ్ శర్మ. పల్లా శివహేమ గారు 143 కామెంట్ చేశారండి. గురుగారు, వైఫ్ 8th మంత్ ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు రెంట్ హౌస్ నుంచి రెంట్ హౌస్కి షిఫ్ట్ అవ్వచ్చా స్వామి? హస్బెండ్ హెచ్వైడీలో ఉన్నారు, హెచ్వైడీలో షిఫ్ట్ అవ్వాలి, వైఫ్ పుట్టింట్లో ఉంది, కొంచెం చెప్పండి గురుగారు. పల్లా శివహేమ గారు, మీరేమి ఇబ్బంది పడక్కర్లేదండి. తప్పకుండా మీరు భర్త ఎక్కడ ఉన్నప్పుడు తప్పకుండా అక్కడ మీరు మారాల్సింది ఎవరు మారుతున్నారు అంటే గర్భవతిగా ఉన్న వ్యక్తి మారుతుందా లేదా హైదరాబాద్లో భర్త మారుతున్నారా అనేది కొద్దిగా క్లారిటీ లేదు. హైదరాబాద్లో షిఫ్ట్ అవుతారని చెప్పారు. భర్త గారు మీరు షిఫ్ట్ అవ్వచ్చు, ఇబ్బంది ఏం లేదండి. అద్దె ఇంట్లోకి గర్భవతి ఉన్న భార్య అద్దె ఇంట్లోకి మారవచ్చు, దానికి ఎటువంటి ఇబ్బంది లేదు. మీరు హైదరాబాద్లో ఉన్నారు కాబట్టి భాగ్యనగరంలో మీరు ఇల్లు అద్దెంటికి మారవచ్చు, ఎటువంటి ఇబ్బంది లేదు. శుభం కలుగుతుంది. నమస్కారం. శ్రవంతి చింతల 29 కామెంట్ చేశారు. గురుగారు, మాది తెలంగాణ. ఒడి బియ్యం పోసుకున్న తర్వాత బియ్యం నిద్ర చేయొద్దు అనే రూల్తో ఆడపిల్ల మనసు ఎంత నొచ్చుకున్నా అత్తగారింటికి తీసుకెళ్ళిపోతారు. ఇంట్లో బంధువులు అందరూ ఉంటారు, వాళ్ళని వదిలి వెళ్ళిపోవాలి. రైట్ అమ్మా. అంటే నిద్ర చేయొద్దు అని అర్థం ఏంటంటే ఆ పదార్థం ఉండాలి కాబట్టి. ఉన్న రోజు ఉన్నారు కదా, మీకు కడుపు నిండా అంటే భోజనం పెట్టి ఒడి నిండా మీకు బియ్యం నింపి మీకు పెట్టాల్సిన బట్టలు పెట్టి పంపించేటువంటి ఆచారం, అది అత్తగారింట్లో దాన్ని దింపాల్సినటువంటి ఆచారం ఉంది కాబట్టి మీరు ఉన్న రోజులు ఉన్నారు కదా, సుఖంగా ఎన్ని రోజులు ఉంటాం, తల్లిగారింట్లో ఎన్ని రోజులు ఉంటాం మనం. కాబట్టి అత్తగారింట్లోనే మీరు వెనక్కి వెళ్ళిపోవాలి. కాబట్టి ఉన్న 5 రోజులు ఉండి ఇంకా ఎక్కువ ఉండాలనుకున్నటువంటి కంటే ముందు ఒడి బియ్యానికంటే ముందు ఉండండి. మీకు 5 రోజులు ఉండాలనిపించింది, వడి బియ్యం 5 రోజుల తర్వాత పోసుకోండి. లేదా 10 రోజులు ఉండాలనిపించింది, 10 రోజుల తర్వాత వడి బియ్యం పోసుకోండి. అంతే తప్ప వడి బియ్యం పోసుకున్న తర్వాత కూడా అక్కడే ఉండాలన్నటువంటి భావన కరెక్ట్ కాదమ్మా. మీరు తప్పకుండా భర్త ఇంటికి అంటే మీ ఇంటికి మీరు వెళ్ళాల్సిందే. కాబట్టి అది గమనించుకోండి. అందువల్ల నేను నిద్ర చేయొద్దనే ఆచారం వచ్చింది కాబట్టి, అంటే పుట్టింట్లో నిద్ర చేయొద్దని. కాబట్టి తప్పకుండా మీరు అత్తవారింటికి వెళ్ళాల్సిందే. అక్కడ మీరు వడి బియ్యం వండుకొని ఆనందపడాల్సిందనే విషయాన్ని గమనించండి. శుభమస్తు, అఖండ ఐశ్వర్యమస్తు. నమస్కారం. అందుకే మీరు వెంటనే ఆస్ట్రో సిండికేట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే చాలా విషయాలు తెలుస్తాయి మీకు. శుభం. రెబ్బా లక్ష్మి గారు కామెంట్ చేశారు. గురుగారు, అమావాస్య రోజు నోముకుంటే తల్లిగారు వడిబియ్యం పోయవచ్చా? తప్పకుండా నోముకున్న రోజు వడిబియ్యం పోయవచ్చు, అది అమావాస్య అయినా సరే. కొంతమంది కేదార్ నోములు ఉంటాయి, వాళ్ళు ఆశ్వయుజ మాస అమావాస్య రోజున నోముకుంటారు. కాబట్టి అమావాస్య నోముకున్నా, లేదంటే కార్తీక అమావాస్య రోజు మీరు వడిబియ్యం పోసుకున్నా దానికి ఎటువంటి బియ్యం లేదు. కానీ అమావాస్య రోజు పోయరు, ఎందుకంటే ఆడపిల్ల అమావాస్య రోజు ప్రయాణం చేయరు కదా. కాబట్టి తప్పకుండా మీకు అమావాస్య కాకుండానే వడిబియ్యం పోస్తారు. నోముకున్న రోజు వడిబియ్యం పోస్తే కూడా తప్పకుండా వడ్డింపుకోవాల్సిందే. తప్పకుండా మీరు వడ్డింపుకొని కొత్త బట్ట కట్టుకోవాల్సిందే, దానికి ఎటువంటి ఇబ్బంది లేదు. అనుకూలవంతమైన శుభయోగాలు ఉంటాయి, ఇబ్బంది ఏం లేదమ్మా. శుభమస్తు. నమస్కారం. తపస్వి హనీ 95 కామెంట్ చేశారు. మా బాబుకి అమ్మవారు అయింది గురుగారు, ఏమైనా తప్పులు చేస్తే పిల్లలకి అమ్మవారు అవుతుందా స్వామి? మా అత్తగారు నా వల్లే అంటుంది, ఆ అమ్మవారు అవ్వడం మంచిది కాదా అని అడుగుతున్నారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, అమ్మవారు అనేది కొంత అంటువ్యాధిలాగా వస్తుంది. ఇది మనం ఇంకా చదువుకునేటువంటి ప్రపంచంలోకి వెళ్తున్నాము. దేవుడి నమ్మకం వేరు, మూఢనమ్మకం వేరు. కొంత అంటువ్యాధి వస్తున్న విషయం వాస్తవం. అయితే అమ్మవారు అయినప్పుడు ఈ డాక్టర్లు ఇచ్చేటువంటి మందుల వల్ల కూడా తగ్గదు. కేవలం ఉష్ణము, వేడి, అతి వేడి అవ్వడం వల్ల మనకి కడుపులోంచి వచ్చేటువంటి ఆ యొక్క బొబ్బర్లు అవన్నీ ఉంటాయి. దాన్ని అమ్మవారు అంటారు, తట్టు అంటారు, అమ్మవారు అంటారు దాన్ని, అది వేరే విషయం. కాబట్టి దానికి కొన్ని పద్ధతులు ఉన్నాయి. పసుపు నీళ్ళు చల్లడం, కొంతమంది సాగు పోస్తారు, కళ్ళు సాగు పోయడం, చుట్టూ వేపాకులు పడుకోబెట్టడం, అంటే చలువగలిగేటువంటి పదార్థాలను పెడతారు. అలా ఇంట్లో ఉన్న డాక్టర్లు ఇచ్చే మందులు వేసుకున్నా తగ్గదు అనే విషయం గుర్తుంటుంది. 3 రోజుల వరకు తగ్గదు, 3 రోజులు పెరుగుతుంది, 3 రోజులు తగ్గుతుంది. కాబట్టి మొత్తంగా 1 వారం పాటు ఒళ్ళు పచ్చిగా ఉంటుంది. కాబట్టి మీరు జాగ్రత్త తప్పకుండా మజ్జిగ తాపించడం, కాస్త చలువ పదార్థాలు పెట్టడం వల్ల, పిల్లల్ని బయటికి వెళ్ళకపోవడం వల్ల, గోకకపోవడం వల్ల అటువంటి మంచి అనుకూలత ఉంటుంది. పిల్లల్ని కాస్త తడిగుడ్డతో మంచిగా కొద్దిగా నిదానంగా తుడిచే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే అవి పగిలి గోక్కోవడం వల్ల మళ్ళీ ఆ రసం లాంటిది వచ్చి మరి ఇంకో దగ్గరండి మళ్ళీ అక్కడ అంటువ్యాధి తయారవుతుంది. కాబట్టి ఆ పిల్లల్ని ముట్టుకోనియకుండా, బయట వాళ్ళు కాళ్ళు అడుక్కోకుండా లోపలికి రావడం వల్ల వచ్చినటువంటి కొంత అంటువ్యాధి. కాబట్టి అటువంటి బ్యాక్టీరియా రాకుండానికి పసుపు నీళ్లు, కళ్ళు నీళ్లు, మజ్జిగ దాపించడం అలాంటివి చేస్తుంటారు తప్పకుండా. దానివల్ల ఒకరి పాపం వల్ల ఏం రాదండి, అది ప్రతి ఇంట్లో ప్రతి వాళ్ళకి వస్తుంది. దాదాపుగా అందరికీ వస్తుంది. అది అందరి పిల్లలకి దాదాపు 100కి 90 మందికి వస్తుంది అది. కాబట్టి అది పాపం చేసేటువంటి అందరూ పాపం చేస్తున్నారు. పాపం చేయకుండా ఉన్నారు. మీ అత్తగారు పాపం చేయలేదా? మీ అమ్మగారు పాపం చేయలేదా? అందరూ పాపం చేసేవాళ్ళే.
కాబట్టి పాపం వల్ల పిల్లలకి అనారోగ్యం వస్తున్న విషయం అబద్ధం. అది పితృదోషాలు వేరు, పితృదోషాలు అలాంటివి వేరు ఉంటాయి. దీని గురించి కంగారు పడక్కర్లేదు. మీ పాపం వల్ల పిల్లలకి అటువంటి తట్టు అలాగే అమ్మవారు పోయేదు. ఆ విషయాన్ని గమనించుకోండి. శుభంగా ఉండండి, ప్రశాంతంగా ఉండండి. మెత్తగారు చెప్పింది అబద్ధము. నమస్కారం. కనకం 3345 వారు కామెంట్ చేశారు. కలలో పసిపిల్లలు కనిపిస్తే, దుర్గమ్మ బర్రెలు కనిపిస్తే, మస్సమ్మ పాములు కనిపిస్తే, ఎల్లమ్మ తాటికళ్ళు కనిపిస్తే, పోచమ్మ ఇక చాలా ఉన్నాయి అంటే మీరు ఏమడగాలనుకుంటున్నారు? కనిపిస్తే ఏమవుతుంది అనుకుంటున్నారా? భగవంతుడు, అమ్మవారు, పసిపిల్లలు దేవుడితో సమానం. వాళ్ళు కలలో కనిపిస్తే శుభమే కలుగుతుంది. కానీ ఉగ్రదేవతలు మనల్ని చంపుతున్నట్టుగా కల వస్తే నష్టం. కాబట్టి దేవుళ్ళు కళ్ళలోకి వస్తే శుభమే కలుగుతుంది, అనుకూలత ఉంటుంది. కనకం 3345 వాళ్ళు మీరు వెంటనే ఆస్ట్రో సిండికేట్ని ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో అవ్వండి. చాలా విషయాలు తెలుస్తాయి. నమస్కారం. వీరపు రమ ప్రవీణ గారు కామెంట్ చేశారు. నమస్తే గురుజీ, సుమంగళి స్త్రీ తలనీలాలు ఇవ్వకూడదు అంటున్నారు. మరి తిరుమలలో మొక్కుబడి అంటే ఏం చేయాలి? తలనీలాలు ఇవ్వాలా లేక 3 కత్తెలు ఇవ్వాలా? చెప్పండి గురుజీ. అమ్మ వీరపు రమ ప్రవీణ గారు, మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలే కదా, దయచేసి మీరు వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. చేస్తే మీకు ఇటువంటి సందేహాలకు సమాధానం ఎప్పుడో దొరికిపోతుంది. ఆడవాళ్ళు సుమంగలిగా ఉన్నవాళ్ళు ఎప్పుడు కూడా ఎంత మొక్కులు మొక్కున్నా సరే మీరు గుండు చేయించుకోకూడదు, తలనీలాలు సమర్పించకూడదు. మరి ఆల్రెడీ సమర్పిస్తున్నారు స్వామి, వాళ్ళ నమ్మకం లేకపోవడం, అలా చేయకూడదు. భర్త చనిపోతేనే అలా గుండు చేయించుకోవాలి. ఇంతకంటే స్పష్టంగా చెప్పగలిగే అవకాశం లేదు. 3 కత్తెర్లు మాత్రం ఇవ్వండి, అంతవరకు సరిపోతుంది. భగవంతుడు తెలుసు సుమంగళి ఉన్న వాళ్ళు ఇవ్వకూడదు, ఆయన తెలుసు కదా, ఆయన పెట్టే శాస్త్రాలు ఇవన్నీ. కాబట్టి ఇవ్వకూడదని ఆయన చెప్తున్నాడు. ఇచ్చే అనవసరంగా మీరు ఇబ్బంది పడడం ఎందుకు? కాబట్టి ఇవ్వకూడదు. అది ఎవరైనా సరే గుర్తుపెట్టుకోండి. 3 కత్తెలు ఇవ్వడం వల్ల తలనీలాలు సమర్పించినట్టే. ఆయన ఏమనుకోడు, ఎటువంటి శాపం కలగదు, తప్పు జరగదు, మీకు అనుకూలంగా ఉంటుంది. తిరుమల వెంకటేశ్వర స్వామి అనుగ్రహం ఉంటుంది. శుభమస్తు. నమస్కారం. వనం 667 వారు కామెంట్ చేశారండి. హలో గురుగారు, మేము మెంబర్స్ తోడి కోడళ్ళము, ఒక ఇంట్లో ఒక్కొక్క ఫ్లోర్లో ఉంటాము. ఏదైనా పండుగ చేసుకుంటే ఒక్కరే చేయక అందరూ చేసుకోవచ్చా? బతుకమ్మ, గణేష పండుగ, దొంతులు పెట్టడం, ప్లీజ్ రిప్లై ఇవ్వండి. సరే, వనం వారు మీరు అడిగిన ప్రశ్న అనేది అందరూ కలిసి పండుగ చేసుకోవాలా, విడివిడిగా చేసుకోవాలా అంటే బతుకమ్మ కానీ, గణపతి కానీ, దసరా కానీ, దీపావళి కానీ అనుకుంటున్నారు. ఎందుకండి, అందరూ ఒక దగ్గర ఉన్నారుగా, అందరూ కలిసి ఒక దగ్గర పండుగ చేసుకోవచ్చుగా. ఇది కుటుంబ విచ్ఛిన్నం కాకుండా ఉమ్మడి కుటుంబంగా ఉంటుంది. వేరువేరుగా ఉన్న ఒకరింట్లో ఈ పండుగ ఒకరింట్లో, మరొక పండుగ ఒకరింట్లో జరుపుకోండి. దానివల్ల అన్నదమ్ముల మధ్య సయోధ్య ఉంటుంది, తోటికోడల మధ్య అనురాగం పెరుగుతుంది, అత్తమామలు సంతోషపడతారు, మీ అమ్మనాలు సంతోషపడతారు. కాబట్టి అటువంటి వేడుకల్ని ఒక్కొక్క ఫ్లోర్లో ఉన్న వాళ్ళు ఒక్కొక్క పండుగ ఒక్కొక్క ఇంట్లో చేసుకోండి, చాలా మంచిది. ఈర్ష్య, అసూయలు దూరం జరుగుతాయి, ఒకరినొకరు ప్రేమ పెరుగుతుందన్న విషయాన్ని గమనించండి. ఒక దగ్గర పండుగ చేసుకోవడం మంచిదే. విడివిడిగా చేసుకుంటే దోషమా అని అడిగితే దోషమేం కాదు, కానీ కలిసి చేసుకుంటే ఆనందం, కలిసి ఉంటే కలదు సుఖం అన్న విషయాన్ని గుర్తుంచుకోండి. శుభమస్తు. నమస్కారం. వందన 6977 కామెంట్ చేశారు. గురువు గారు, మాకు ఉన్న హౌస్ కోర్టు కేసులో ఉంది. దాదాపు 15 సంవత్సరాలుగా కోర్టు చుట్టూ తిరుగుతున్నాం. దయచేసి పరిష్కారం చెప్పండి. మా కుటుంబం చాలా బాధలో ఉంది. ఒకటి, మీరు లలితా సహస్రనామ పారాయణం బాగా చేసుకోవడం. మీకు అందులో ఒక వాక్యం ఉంటుంది, చింతామణి గృహంతస్థ శ్రీమన్నగర నాయక అనేటువంటిది. అలాగే దుర్గే స్మృతా హరసి భీతి మశేష జంతు స్వస్థై స్మృతా మతిమతీవ శుభాన్ దదాసి దారిద్ర్య దుఃఖ భయహారిణి కాత్వధన్య సర్వోపకారకరణాయ సదార్ద్ర చిత్త అన్న శ్లోకం చదువుకుంటే కూడా మీకు చాలా మంచి శుభయం కలుగుతుంది. కోర్టు కేసు నుంచి బయటపడతారు. అలాగే మీది ఎవరైతే మీ కుటుంబ సభ్యుల యొక్క జన్మజాతకం చూయించుకుంటే ఎప్పుడు విముక్తులవుతారో తెలుస్తుందమ్మా. మీరు వెంటనే ఆస్ట్రో సిండికేట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆఫీస్ నెంబర్కి మీరు కాంటాక్ట్ అయ్యి అపాయింట్మెంట్ తీసుకోండి. మీ జన్మజాతకం చూసి వివరాలు చెప్తాను. నమస్కారం.